దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 2025 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మనం ఇక్కడ దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మీకు ఒక జిస్ట్ లాగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ యోగించే గ్రహాలు ఏంటంటే రవి గ్రహం, చంద్రుడు, కుజుడు, గురువు. ఈ 4 గ్రహాలు యోగకరంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఆత్మస్థైర్యంగా ఉంటారు. ఏ సమస్యని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. టైమ్లీ డెసిషన్ తీసుకుంటారు అండ్ తల్లిగారి ఆశీర్వాదం లభిస్తుంది ఈ రాశి వారి అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఎలాంటి ఆర్గ్యుమెంట్లో కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా డీల్ చేస్తారు. హిడెన్ క్యాపబిలిటీస్ ఉంటాయి. సో ఆరోగ్యం బాగుంటుంది. ఓవరాల్ ఆరోగ్యం అయితే బాగుంటుంది. ఇకపోతే వ్యాపారం రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు ఎక్స్పాన్షన్ చేసే అవకాశం ఉంది. పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్కు వీళ్ళందరికీ బాగుంటుంది. రాజకీయ నాయకులకు బాగుంటుంది. ఇంటీరియర్ డిజైనర్స్కి బాగుంటుంది. అండ్ విద్యారంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బాగుంటుంది. రక్షణ విభాగంలో ఉన్నవారికి, పోలీస్ శాఖలో ఉన్నవారికి కూడా ప్రాస్పారిటీ పరంగా బాగుంటుంది. ఫైనాన్స్ పరంగా కూడా బాగుంటుంది. ఇకపోతే కొత్త గృహాలు ఇలాంటి కొన్ని అవకాశాలు కూడా ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నం లభిస్తుంది. అండ్ విద్యార్థులకు కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వారికి కూడా చాలా వరకు అనుకూలమని చెప్పాలి. విదేశాలకు పోయి కూడా మంచి సమయం అనే చెప్పాలి. ఇకపోతే మదర్ ఆశీర్వాదం తీసుకుంటారు కనుక మదర్ విషయంలో కొంచెం తల్లి విషయంలో కొంచెం ఆరోగ్యం ఆమె చూసుకోండి. ఆమె ఆశీర్వాదం తీసుకోండి. ఆమె ఆశీర్వాదం అనేది చాలా మీరు ఎంతో అచీవ్మెంట్ చేసినట్టు ఉంటుంది. కాకపోతే ఆమె ఆరోగ్యం కూడా కొంచెం చికాకు పెడుతుంది. సంతాన విషయంలో కూడా పిల్లలు చాలా మొండి వైఖరి చేస్తున్నట్టు ఉంటుంది. దానివల్ల కూడా కొంచెం చికాకు ఉంటుంది. బట్ ఎదుర్కోగలుగుతారు, ఎందుకంటే చంద్రుడు స్ట్రాంగే ఉన్నాడు. సో ఈ సమస్యలు బాగానే వస్తున్నా మీరు ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను కూడా మీరు మీ లోపల ఆటోమేటిక్గా కొంతవరకు వస్తాయి. ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇక స్త్రీల విషయాల్లో కూడా ప్రతిసారి ఇంటూ జరుగుతూనే ఉంది. ప్రతి రాశి వారికి అంతమంది విక్టిమ్ అవుతున్నారు. ఈ అన్నోన్ స్ట్రేంజర్ లేడీస్ ఎవరైతే వాట్సాప్ కాల్స్ అనుకోండి, మిస్ కాల్ ద్వారా అనుకోండి, ఫేస్బుక్ ద్వారా అనుకోండి, ఇన్స్టాగ్రామ్ ద్వారా అనుకోండి, ఫ్రెండ్షిప్ విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ఇక జాతకరీత్యా పెట్టుకోవాల్సిన రత్నాలు మాత్రము స్టార్ రూబీ, పగడము. స్టార్ రూబీ, పగడము ఈ 2 రత్నాలు పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు ఆ క్యాపబిలిటీస్ అన్నీ ఉంటాయి. ఇకపోతే అనుకూలమైన తేదీలు ఏంటంటే 3, 4, 10, 17 అనుకూలమైన తేదీలు. నాట్ సూటబుల్ డేట్స్ ఏంటంటే 5, 6, 9, 13, 16 నాట్ సూటబుల్ డేట్స్. సో ఈ తేదీలను మీరు నోట్ చేసుకోండి. దీని ప్రకారం ప్రణాళిక చేసుకోండి. అండ్ ఈ చెప్పిన కెంపు, పగడం రత్నాలు ధరించాలి. తర్వాత ఓవరాల్గా ఇక ప్రాస్పరిటీ ఉంది. ఇంకేదైనా వివరాలు కావాలన్నా మీరు తప్పకుండా దివ్య డైమండ్స్ రండి. అండ్ ఇక్కడ మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడే విధంగా ఒక బర్త్ చార్ట్ రాస్తారు, మళ్ళీ అనాలిసిస్ చేసి రాస్తారు. దూరంగా ఉన్న వాళ్ళు వీడియో కాల్ ద్వారా కూడా మీరు సంప్రదించవచ్చండి.